అందరికీ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే నింబలంగా ఉన్నా. సో ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతిరోజు నేను చేసేటువంటి వీడియోలు మీ దగ్గరికి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. రైట్, మరి ఇలా ముచ్చట ఏంటంటే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. అసలు తీన్మార్ మల్లన్న ఎవరు, ఎక్కడ పుట్టిండు, ఈయన ఏమేది, ఈయన చేసినటువంటి కార్యాచరణ ఏంది, మరి ఎటు పోతుండు? తీన్మార్ మల్లన్న ఒక సాదా సీదా కుటుంబంలో పుట్టి ఆడికెళ్ళి V6 న్యూస్ ఛానల్లో తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు కదా. మరి V6 న్యూస్ ఛానల్ ద్వారానే మరి ఇక గోషి గొంగడేసి అప్పట్లో తెలంగాణ యాస భాష ముచ్చట్లయితే జబర్దస్త్ చెప్పిండు కదా. ఇక గాడికి వెళ్ళి మెల్లమెల్లగా ఫేమ్ అవుతూ దునియా మొత్తం పరిచయం అయిపోయాడు, అవునా. తర్వాత మరి సొంతంగా ఒక ఛానల్ పెట్టుకుండు. ఏం ఛానల్? క్యూ న్యూస్. తర్వాత శనార్థి తెలంగాణ పేపర్ పెట్టుకుండు. దాని తర్వాత ప్రజల కోసం సేవ చేయాలి అని చెప్పేసి ఇక సామాన్య వ్యక్తి మీడియా రంగంలోనే కాకుండా మరి రాజకీయ నాయకుడు ఎలా కావచ్చు అనే గొప్ప సంకల్పంతో మరి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ముందుకొచ్చిండు, అవునా. మరి పోటీ చేసిండు. మరి ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని నాకు అంటే మీ వంతు సాయంగా ₹1 దానం చేయండి, మీరు టిఫిన్ చేసే పైసలకి అని చెప్పేసి ఆ విధంగా మీ అందరి సహాయ సహకారాలతోటి ఇక ముందుకైతే వచ్చిండు, అవునా. ఏది ఏమైనా కానీ చాలా మంది అంటారు, ఏని బండి మీద పోనీక ఏం లేకపోతుంది, అలా బండ్ల లోకే తిరుగుతున్నా అంటే ప్రతి మనిషి కూడా ఎదుగుతున్నాడు అంటే ఊకనే ఉండదు, ఏదైనా దాని వెనుక కష్టం అనేది ఉంటుంది, అవునా. సో గట్ల 7200 అనే మూమెంట్ తీసుకొచ్చి మరి పాదయాత్ర చేస్తూ మరి తీన్మార్ మల్లన్న టీం, తీన్మార్ మల్లన్న సైన్యం అనే ఒక కార్యాచరణ అంటే ఒక టీం ఏర్పాటు చేసుకొని తెలంగాణ మొత్తం కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు కొనసాగిన తర్వాత తనకున్నటువంటి ఇబ్బందులలో భాగంగా మరి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మరి జైలు పాలు కూడా అయితే అప్పుడు మరి జైల్లోకి వెళ్ళి బయటికి రావడానికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది, అవునా. మరి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చినాక మళ్ళా ఇక మొన్న వచ్చినటువంటి ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిండు, అవునా. ఎమ్మెల్సీగా గెలిచినాక ఏదన్నా కూడా ఇక రూలింగ్ పార్టీలో ఉంటే రూలింగ్ పార్టీకే భజన చేయాలని అంటారు. కానీ గట్లా కాకుండా ఉన్న ముచ్చట్లు మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పార్టీలోకి వెళ్ళి బయటికి దొబ్బేసింది, అవునా. ఇప్పుడు ఫైనల్గా ఇక నిన్న జరిగిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ నినాదం తీసుకున్నాం. అందరికి ఎరకైన ముచ్చటే కదా. బీసీ నినాదం తీసుకొని బీసీలో ఉన్నటువంటి సంపర్ణ అంటే అన్ని కులాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క కులపోళ్ళు మరి రాజకీయంలోకి రావాలని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్లో భాగంగా మరి ఏదైతే తీన్మార్ మల్లన్న సైన్యం మరి తీన్మార్ మల్లన్న టీం ఏదైతే మన 7200 మూమెంట్ ఇలాంటివి ఉన్నాయో అవన్నీ రద్దు చేస్తూ ఓన్లీ బీసీ నినాదం మాత్రం ఒక్కటే. బీసీ నినాదం త్వరలో మరి కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నా అని చెప్పేసి ఇక నిన్న మీటింగ్ ఏర్పాటు చేసి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మరి బీసీకి సంబంధించినటువంటి నాయకులు మరి తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పని మంచిదేనా, ఇది ఈ విధంగా చేయడం వలన బీసీలకు ఏమన్నా న్యాయం జరుగుతుందా, జరుగుతలేదా? మరి ఇంతకు తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పనులు ఇంతకు మంచిదేనా? మరి ఎందు గురించి తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడులు జరిగినాయి, మరి ఆ దాడులు జరిగినటువంటి కారణాలు ఏంది? మరి ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇంతకు స్పందించి మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళ పైన మరి ఇంతకు యాక్షన్ తీసుకుందా లేదా మరి తెలియని పరిస్థితి. మొత్తం మీద అయితే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మరి ఏదేమైనా కూడా బీసీ నినాదంతో ముందుకెళ్ళి మరి ప్రజలను చైతన్యవంతం చేసి వచ్చే ఎలక్షన్లలో ప్రతి బీసీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, దేనికైనా కూడా మరి బీసీ కులాల్లో ఉన్నటువంటి సంపన్న వర్గన కులాలందరూ కూడా మరి నిల్చొని రాజకీయంలో ముందుకు రావాలని గొప్ప నినాదం తీసుకోవడం జరిగింది. మరి తను చేసినటువంటి పనులు మంచిగా ఉన్నాయా, మంచిగా లేవా, చెప్పేటువంటి ముచ్చట మీకు ఇంతగా నచ్చిందా, నచ్చలేదా? మరి దీనిపైన మీ అందరూ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాం అలిగా.